ప్రియులారా, గత దినం వీడియోలో మనం 666 ముద్ర వేయించుకుంటే దేవుని ఉగ్రతాగ్నికి పాలై వాళ్ళు బ్రతికుండగానే నరకంలో పడవేయబడతారు అని చెప్పి 19వ అధ్యాయము చివరి 2 వచనాల ద్వారా చూసాం కదా. అలాగే ఇప్పుడు వేయించుకున్నటువంటి వాళ్ళకి ఏం జరుగుద్దో అనేది మనం ఈరోజు చూపాది ఆడన గ్రంథం 20వ అధ్యాయంలో 4వ వచనంలో ఇలా ఉంటుంది. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచింది. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాల్గలవారు అన్యులను పరిశుద్ధులనై యుందురు. ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారం లేరు. వీరు దేవునికిని క్రీస్తుకును జకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. చూసారా ఎంత స్పష్టంగా ఉందో. ముద్ర వేయించుకుంటేనేమో తండ్రి అయిన దేవుని డిఎన్ఏ మారిపోయి దేవుని ఉగ్రత పాత్రలో చేయి ముంచిన వారే వాళ్ళు బ్రతకుండగానే నరకంలో పడవేయబడతారని చూసి మనము వేయించుకున్నటువంటి వాళ్ళు ఏంటంటే చనిపోయినను తిరిగి యేసుక్రీస్తు దినమందు లేపబడతారు. వాళ్ళు యేసుక్రీస్తుతో పాటుగా 1000 సంవత్సరములు రాజ్య పరిపాలన చేస్తారు. వారి మీద రెండో మరణానికి అధికారము లేదు అనేటువంటి విషయాన్ని మనం ఎంత స్పష్టంగా చూసాం. వాళ్ళు దేవునికి యాజకులై ఉంటారని చెప్పి ఎంత స్పష్టంగా చూసాం కదా. కాబట్టి ఏంటంటే మీరు ముద్ర అది చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ ఉంటాయి. కొంతమంది చంపబడతారు, కొంతమంది చంపబడకుండా తప్పించుకుంటారు. ఏదైనా చనిపోయినా పర్వాలేదు, కానీ ముద్ర మాత్రం వేయించుకోవద్దని నేను ప్రభువు నామను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చూసాం కదా, చనిపోయినప్పటికీ వాళ్ళు తిరిగి బ్రతుకుతారు. అందుకే అన్నారు కదా, నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని కాపాడుకున్నవాడు పోగొట్టుకున్నాను. అది ఇదేనమాట. కనుక ఈ విషయాన్ని గమనించుకుని ఎవరు కూడా ముద్ర వేయించుకోనకుండా ఈ లోకములో కన్నులు మూసి దేవుని రాజ్యంలో కన్నులు తెరవాలని చెప్పి ప్రభువైన యేసు నామమున మీకు తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించిన గాక. ఆమేన్.